నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మోందా తుఫాన్ ప్రభావాన్ని నెలకొన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైంలో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మోందా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టవలసిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. ఎక్కడా సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండే 2707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3211 జనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకూడదని చెప్పారు. తుఫాన్ వలన ఎవరు ప్రమాదాల బారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలని అన్నారు. మోందా తుఫాన్ దృష్ట్యా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఉదయం నుంచి కూడా ఆర్టీజీఎస్ లో వారు దాన్ని పర్యవేక్షించుకోవటం, తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గౌరవ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్ లో కూర్చుని అందరి కలెక్టర్లని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులందరినీ, అలాగే రెవెన్యూ సిబ్బంది ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్ని కూడా రీహాబ్ సెంటర్లకి అందరూ కూడా తరలించే విధంగా, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ కావాల్సిన వసతులన్నీ కూడా, అలాగే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతూ ఎవరైతే మత్స్యకారులు సముద్రంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ వెనక్కి బోట్లు తీసుకొచ్చేసి అన్ని కూడా అక్కడ డాక్ చేసే విధంగా అందరినీ కూడా, అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది, ఎందుకంటే ఇది ఒక తీవ్రతరమైన తుఫాన్ కాబట్టి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఇది గాలి రావచ్చు. అలాగే వర్షం కూడా ఈరోజు రాత్రి నుంచి పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని విధాలా కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మోందా తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అందరి కలెక్టర్స్ కి, అదేవిధంగా ఎస్పీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైంకి ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్ గా అన్ని ప్లేసెస్ కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీములతో పాటు ఇంకొక 3 టీంలు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని, అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన వీఆర్ఓ, వీఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఏదైతే ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్ నైట్ లోపు ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దట్ దానికి బేస్ చేసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉంది. నేను మళ్ళీ కోరుకుంటున్నా మత్స్యకారులు ఈ టైంకి ఎవరు కూడా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. సో అదే కాకుండా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ ని స్పెషల్ గా ఫోకస్ చేసుకోవడం, అదేవిధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్ గా ఫోకస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ ని, నోడల్ ఆఫీసర్స్ ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్స్ట్రాగా వేయడం కూడా జరిగింది. వాళ్ళందరి పర్యవేక్షణలో ఈరోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలు కానీ, తుఫాను ప్రభావాన్ని కానీ తట్టుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సన్నద్ధమైంది. దీనికి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నారు. మోందా తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేలాగా ముందస్తు చర్యలు చేపట్టామని బాపట్ల జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. కమాండ్ కంట్రోల్ రూమ్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు.
గంటకి ఇస్తున్న సూచనల మేరకు మేము సూర్యలంక తీరాన టూరిస్టులు ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు నిన్నటి సాయంత్రం నుంచి. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి యానాది కాలనీలో ఉన్నటువంటి 19 కుటుంబాలను కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారి సహాయంతో మనకి ఈ పునరావాస కేంద్రం పర్మనెంట్ షెల్టర్, ఇక్కడ సైక్లోన్ షెల్టర్ ఉంది, దానిలో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలల ఉధృతి ఇప్పుడే పెరుగుతూ ఉంది. వర్షం కూడా డ్రిజిలింగ్ ఇప్పుడే మొదలైంది. మా యంత్రాంగం పోలీసు అంతా సిద్ధంగా ఉన్నాం. మాకు బాపట్లకు సంబంధించి 39 సచివాలయాల్లో మా సిబ్బందిని వైర్లెస్ కమ్యూనికేషన్ తోటి అంతా సిద్ధం చేశాం. కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం మేము ప్రతి గ్రామంలోనూ మాకు 21 సచివాలయాలు ఉన్నాయి. రూరల్లో 21 సచివాలయాల పరిధిలోనూ ప్రతి గ్రామంలోనూ వీలైనన్ని ఎక్కువ రిహాబిలిటేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయమని చెప్పి ఉన్న కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోనూ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ని ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా రిహాబిలిటేషన్ సెంటర్ లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉన్నాము. మనకి రెడ్ అలర్ట్ లో ఉన్నాము. ఈ రైన్స్ బాగా పడుతున్నప్పుడు పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళు కానివ్వండి, లో లయింగ్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు కానివ్వండి, తప్పనిసరిగా దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకి రమ్మని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము. సూర్యలంకలో మన బీచ్ సైడ్ 15 ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒక 30 మంది వరకు ఉంటారు. వీళ్ళని మన దగ్గరలో ఉన్న సైక్లోన్ షెల్టర్ కూడా ఇప్పుడు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు నుంచి అందరినీ దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకు. నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సత్యప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించుకుని ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ నా వ్యక్తిత్వంపై నింద వేశారు, నా మనసును గాయపరిచారు. అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిండు మనసుతో ప్రమాణం చేశాను. నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని అన్నారు. కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు, కృష్ణమ్మ తల్లి, కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని, అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన నా వ్యక్తిత్వాన్ని, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, చేయనని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా, గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా, వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మని అడిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని అడిగా. లేదు కాడుకోకూడదంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్కి అయినా రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్లే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిట్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుపడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సీ బుక్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్పెషల్ డ్రైవ్ కారణంగా గుంటూరు నగరంలో 732 వాహనాలను గుర్తించి చలానాలు విధించామని తెలిపారు. మీ పిల్లల ఆనందం కోసం ద్విచక్ర వాహనాలు కొనిస్తే వారి ప్రాణాలను మీరే తీసిన వాళ్ళవుతారని,
తల్లిదండ్రుల్ని హెచ్చరించారు. ఈ డ్రైవ్ తల్లిదండ్రులకి అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. సాధారణ జరిమానాలు విధించి ద్విచక్ర వాహనాలని రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సోమవారం ట్రాఫిక్ రూల్స్ పై జరిగిన అవగాహన సదస్సులో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా గుంటూరు టౌన్లో చాలామంది మైనర్స్ లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేయడము, నంబర్ ప్లేట్ లేకుండా బండి తోలడము, తర్వాత విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ బాగా వైలేషన్ జరుగుతున్నాయి. దాంతో వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు. అదేవిధంగా అవతల వాళ్ళని కూడా వాళ్ళు ప్రమాదంలో పెడుతున్నారు. అందుకని దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ 732 వెహికల్స్లో మన గుంటూరు టౌన్లో మాత్రము 276 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ 276 వెహికల్స్లో మైనర్ డ్రైవింగ్ 61 వెహికల్స్, ర్యాష్ డ్రైవింగ్ 14, నంబర్ ప్లేట్ లేకుండా 54 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాళ్ళని 140 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. రికార్డు లేకుండా 7 వెహికల్స్. అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ట్రిపుల్ రైడింగ్ 81, విదౌట్ నంబర్ ప్లేట్ 44, మైనర్ డ్రైవింగ్ 84 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఎవరైతే వెహికల్ సీజ్ చేశామో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళను పేరెంట్స్తో సహా, ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని పిల్లలతో సహా పిలవడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. సో చాలామంది ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అవతల వాళ్ళ ప్రాణాలని కూడా ప్రమాదంలో పెడుతున్నారు. వాళ్ళని తల్లిదండ్రులు కూడా బండిలు ఇవ్వడము, వాళ్ళని తోలని ఇవ్వడము అనేది చాలా చాలా డేంజరస్. సో పిల్లల కోసం పేరెంట్స్ అన్నీ చేస్తారు, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తారు. కానీ వాళ్ళను ఈ బండి ఇచ్చేసి వెళ్ళమంటే వాళ్ళ పిల్లల ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు. సో అందరికీ ఈరోజు పిలిపించి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అందరు పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది. సో అందరినీ ఈసారి బండిలు సీజ్ చేయకుండా వాళ్ళను ఫైన్లు వేసి పంపిస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే, ఎవరైనా విదౌట్ నంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే, ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ మన రోడ్స్ సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనితో ఎవరికి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరికి ఏమైనా బండ్లు తీసుకొచ్చి వాళ్ళని ఫైన్ వేయించడం కాదు. మొందా తుఫాన్ ఎదుర్కొనేందుకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. 3 రోజుల పాటు ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నంబర్ని సంప్రదించాలని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. పోలీస్ శాఖ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. సో మనకి ఈ రోజు, రేపు, ఎల్లుండి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఉంది. సో మన జిల్లాలో అన్ని చోట్ల చాలా హెవీగా వర్షం పడుతుంది. సో కొన్ని చోట్ల ఈ రోడ్స్ మీద, బ్రిడ్జెస్ మీద, కల్వర్ట్స్ మీద కూడా వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే క్రమంలో ఎవరు కూడా ఆ రోడ్ మీద తిరగకూడదు. ఆ వాటర్తో కొట్టుకుపోయేటట్టు అవకాశం కూడా ఉంటుంది. సో అది ఎక్కడా కూడా మనకి లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో అన్ని చోట్ల మేము స్టాపర్స్ పెట్టేసి, మా సిబ్బందిని పెట్టేసి అక్కడ ట్రాఫిక్ పోకుండా చూస్తాము. అదేవిధంగా అన్ని వల్నరేబుల్ విలేజెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి విలేజ్కి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఇన్ఛార్జ్ పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఎలక్ట్రికల్ పోల్స్ పడతాయో కొన్ని చోట్ల చెట్లు పడతాయి. సో అక్కడ కూడా త్వరగా అది క్లియర్ చేసేటట్టు మండల్ లెవెల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా R&B కానీ, రెవెన్యూ కానీ, పోలీసు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక కంబైన్డ్ టీం ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళడము, అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడము, ఈ పడిన చెట్లు రిమూవ్ చేయడము, ఎలక్ట్రికల్ పోల్స్ మళ్ళీ రిస్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని చోట్ల నుంచి ఇవాక్యుయేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఆ రిలీఫ్ క్యాంప్స్లో ఎవరైతే ఈ రిస్కీ హ్యాబిటేషన్స్లో ఉంటున్నారో వాళ్ళని కూడా తరలించడం జరుగుతూ ఉంది.
సో ఎక్కడ కూడా ఎవరికి ఏమీ లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా ఆస్తి నష్టం కూడా యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ మేము ట్రై చేస్తున్నాము. సో ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ 3 days ఇంట్లో ఉంటే మంచిది. ఎవరు కూడా అనవసరంగా ఎమర్జెన్సీ లేకుండా బయటికి రాకూడదు. బయటికి వస్తే మీ మీద ఏదైనా పడే అవకాశం ఉంటుంది. చెట్లు పడతాయి, పోల్స్ పడతాయి, రకరకాల ఇంకా స్ట్రక్చర్స్ వచ్చి కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి లోపల ఉండండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్, మండల్ కంట్రోల్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఏదైనా ఇబ్బంది ఉంటే, ప్రాబ్లం ఉంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పొచ్చు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మోందా తుఫాన్ తీవ్ర స్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతిపాడు శాసనసభ్యులు బి రామాంజనేయులు సూచించారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలాగా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సూచించారు. విద్యుత్, త్రాగునీరు, టెలికాం రవాణా సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్లు, చెరువులు మరియు కాలువ గట్ల కోతకు గురైతే తక్షణమే మరమ్మతులు చేయాలని అధికారులకి సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకి తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈ 3 రోజులుగా అంటే 27, 28, 29 ఈ 3 రోజులు మంతా తుఫాను తీవ్రతను మన ముఖ్యమంత్రి ఆల్రెడీ హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అధికారులందరూ కూడా హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలి. మరి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆయా గ్రామాల్లో ఉండి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముందస్తు చర్యలుగా తెలియజేశారు. కాబట్టి మనం అందరూ కూడా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటూ ఈ తుఫాను తీవ్రతను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు వచ్చేటటువంటి ఈదురు గాలులు కానీ, తుఫాను కానీ, మెరుపులు కానీ వీటి ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా, ముఖ్యంగా చెట్ల కింద, ముఖ్యంగా త్రాగునీరుకి సంబంధించి ఇబ్బంది ఎదుర్కోకుండా మనం త్రాగునీరుని కొంత అదనంగా స్టోర్ చేసుకొని ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లాగే మనం నిత్యావసర వస్తువులు కూడా ఒక 2-3 రోజులకి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిది అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఎవరు భయాందోళన పొందాల్సిన పనిలే. తుఫాన్ అన్నటువంటిది మనకు కొత్త ఏం కాదు. అయితే అప్రమత్తంగా ఉండాలి. రెండవది, తమకు తాము రక్షించుకునే విధంగా చర్యలు ఉండాలి. అదేవిధంగా తమకు తాము రక్షించుకోగా మిగిలినటువంటి తన తోటి ఉన్నటువంటి వాళ్ళని కూడా రక్షించుకునే విధంగా మనము తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ఎవరు కంగారు పడి ఈ తుఫాను ప్యానిక్లోకి వెళ్లకుండా దీన్ని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏ రకంగా కూడా భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండండి. మరి వచ్చేటటువంటి హెచ్చరికలు, ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి హెచ్చరికల్ని మనం గమనిస్తూ దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకుంటూ, మరి ఒకవేళ తుఫాను వల్ల తీవ్రత ఏర్పడినప్పుడు ఎవరు భయాందోళనకు గురి కాకుండా అక్కడ ఆహార సదుపాయాలు కానీ, మంచినీళ్ళు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి షెల్టర్ జోన్స్ కానీ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ నల్లమాడు వాగు నదీ పరివాహక ప్రాంతము పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి అమరేశ్వరాలయాన్ని వేలాది మంది భక్తులు సందర్శించుకున్నారు. పవిత్ర కార్తీక మాసంలో మొదటి కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయానికి చేరుకొని కృష్ణానదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. బాలచాముండి సమేత శ్రీ అమరలింగేశ్వర స్వామి వారికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మన్యం శివనాగ మల్లేశ్వరరావు జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలోని కొమ్మినేని గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. భారీ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పేరు పెట్టి పిలిచే యువ నాయకుడు మళ్లీ ఒకరని తెలిపారు. పార్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడు, అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని తెలియజేశారు. లేకపోయినా కార్యకర్తలు గాని, మిత్రులు గాని, నా అభిమానులు గాని అందరూ ఈ కార్యక్రమాన్ని మా ఇంట్లో పని అన్నట్టుగా ఇంత వేలాది మందిని హాజరయ్యేలా చేయడం చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ, నా మిత్రులకు కానీ, నా అభిమానులకు కానీ, నా కార్యకర్తలకు కానీ అందరికి కూడా జీవితాంతం రుణపడాల్సిన అంశం ఏంటంటే, ఏ పదవి ఉన్నా లేకపోయినా ఒక మనిషిని గొప్పగా చేయటం అనేది చాలా మంచి అంశం. వీళ్ళందరికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి, అలాగనే జీవితాంతం తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి అడుగుజాడల్లోనే మేమందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు అందరికి కూడా ఇంకోసారి మనసు సందర్భంగా తెలుగు యువత అధ్యక్షుడిగా దాదాపుగా నాకు తెలిసి 35 నుంచి 40 సంవత్సరాలుగా నిర్విరామంగా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో చేస్తున్నటువంటి ఒక మంచి నాయకుడు. ఇటువంటి వారికి త్వరలో మంచి పదవి, వారు ఏదైతే ఆశించారో అటువంటి పదవి రావాలని తప్పకుండా ఎప్పుడు కూడా ఆయన తను నమ్ముకున్న వారికి వెన్నంటి ఉండి ఎటువంటి ఇబ్బందుల్లోనైనా సరే వెనక ఉండి పోరాడే, ఆపదల నుంచి కాపాడేటువంటి మంచి వ్యక్తి తెలుగు మళ్ళీ గారు. వారికి నిండు నూరేళ్లు. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మొందా తుఫాన్ చర్యలపై గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నగర కమిషనర్ పోలి శ్రీనివాసులు, పలువురు కార్పొరేటర్లు, జీఎంసీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కమిషనర్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరంలో మరియు ప్రతిపాడు నియోజకవర్గ రూరల్ ప్రాంతాల ఏరియాల్లో వర్షం కురిసినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకి సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు మంచినీరు, భోజనం, స్నాక్స్, పాలు ఉండటానికి కావాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు. ప్రజలు కూడా తుఫాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, సూచనలు ఇవ్వడానికి వచ్చిన అధికారులకి సహకరించాలని కోరారు. 2-3 రోజుల్లో విపరీతమైనటువంటి వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ పదే హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పకడ్బందీగా నిన్న కూడా పెద్ద ఎత్తున నోడల్ ఆఫీసర్ల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తం చేస్తూ ఒక మీటింగ్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి అనేక కాలనీల్లో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నీట మునిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఏరియాల్లో ముఖ్యంగా ఆయిల్ పంప్ పెట్టుకోవడంతో పాటు అవసరమైనటువంటి రీహాబిలేషన్ సెంటర్స్ని మెయింటైన్ చేయడం, వాళ్ళకు కావాల్సినటువంటి అకామిడేషన్తో పాటు భోజన వసతుల్ని, అలాగే మంచినీళ్ళని సదుపాయాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్క నోడల్ ఆఫీసర్ కూడా వివరించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, అలాగే ముఖ్యంగా కార్పొరేటర్లందరూ కూడా భాగస్వాములై రాబోయేటువంటి విపత్తుని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనందరం కూడా చూసాం బుడమేరు ప్రమాదంలో ఏ విధంగా విజయవాడ నగరం మొత్తం కూడా 10 రోజుల పాటు స్తంభించిపోయిందో అటువంటి అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా అధికారులతో పాటు యావత్తు యంత్రాంగం కూడా ఈరోజు సహాయక చర్యలతో పాటు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందు చూపుతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత పకడ్బందీగా ఏ ఒక్కరికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా అవసరమైనంత మేరకు పూర్తి స్థాయిలో సహాయక చర్యలతో పాటు అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా శానిటేషన్ కానీ, అలాగే మంచినీళ్ళు కానీ, పాల ప్యాకెట్ల దగ్గర నుండి అవసరమైనటువంటి ప్రతి ఒక్క చర్య కూడా తీసుకోవడానికి గుంటూరు నగరపాలక సంస్థ ముఖ్యంగా
ఈరోజు కమిషనర్ గారు, అలాగే ఏసీ గారు, అలాగే మనందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారికి కావాల్సినటువంటి సేవలు ఎక్కడైనా అంతరాయం కలిగితే తప్పకుండా టోల్ ఫ్రీ నంబర్తో పాటు ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి అధికారులందరినీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు భయభ్రాంతులు కాకుండా వారందరూ కూడా ఇళ్లలో ఉండి 2-3 రోజులు ఈ వర్షాలు ఏ స్థాయిలో వచ్చినా నగరపాలక సంస్థ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 57 వార్డులు ఉన్నాయి. 57 వార్డుల్లో ప్రాథమికంగా గుర్తించినటువంటి సమాచారం మేరకు 15 వార్డుల్లో 12 ప్రాంతాలు కొంత క్రిటికల్గా ఉంటాయి ఈ వర్షాల వలన. ఇవి కాకుండా కూడా కొన్ని ప్రాంతాలు లో లయింగ్ ఏరియాస్ కూడా ఇప్పుడు గౌరవ కార్పొరేటర్స్, మేయర్గా మన ఎమ్మెల్యే గారు, తర్వాత కొంత స్థానిక పెద్దలు వీళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ముఖ్యంగా మనకి ఏంటంటే దగ్గర నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 3 కాన్స్టిట్యూన్సీ పరిధిలో 72 వరకు రీహాబిలిటేషన్ సెంటర్స్ వరకు మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. ప్రజలు ఏంటంటే ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు రిస్క్ తీసుకోకుండా మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే లోకల్గా ఉన్నటువంటి స్థానికులు లేదా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళాలి. అదే మాదిరిగా కొన్ని కాలనీస్ మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఏరియాస్లో మరి అధికార యంత్రాంగం లోకల్గా ప్రజాప్రతినిధులు వచ్చి మీరు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళండి అని చెప్పి అడిగినప్పుడు మీరు సహకరించి అట్లా వెళ్ళిపోతే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ కానీ లేదా ప్రాపర్టీ లాస్ కానీ లేకుండా చేసుకోవచ్చు. అదొకటి. తర్వాత ఓల్డ్ బిల్డింగ్స్ కొంచెము ఈ వర్షాల వల్ల కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్లో దయచేసి ఎవరు ఉండకండి. మీరు వెళ్తే రీహాబిలిటేషన్ సెంటర్స్కి లేకపోతే ఏదైనా దగ్గర బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఉన్నా వాళ్ళ ఇళ్ళకైనా వెళ్ళండి, కానీ ఇళ్ళల్లో మాత్రం ఉండొద్దు. ఇదే మాదిరిగా చెట్ల కింద మీరు వర్షాలు పడేటప్పుడు వచ్చి చెట్ల కింద ఎట్టి పరిస్థితిలో ఉండకండి. ఏదైనా పిడుగులు అలాంటి పడినప్పుడు చెట్ల మీద పడతాయి కాబట్టి అది కూడా ప్రమాదం దారితీస్తుంది. అట్లనే వర్షాలు పడి హెవీ వాటర్ రోడ్ల మీద కానీ లేకపోతే లో లయింగ్ ఏరియాస్లో ఉండేటప్పుడు మీరు ఎవరు బయటకు రాకండి. ఎందుకంటే తెలియకుండా మనకి హెవీ రెయిన్ వల్ల కూడా కొన్ని రోడ్లు ఏమన్నా బ్రీచ్ అయ్యి మనకు తెలియకుండా అక్కడ ఏదైనా గోతులు పడిపోయి ఆ గోతుల్లో పడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ సహకరించినట్లయితే ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి అందరికి కూడా మీరు సహకరించినట్లయితే మన దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా ఉంటాయి. దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నాము. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో గుంటూరు జిల్లాలో అట్లాగే జిఎంసి పరిధిలో మరి నగరపాలక సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. అన్ని రకాలుగా మైన్యూట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవటం, తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ తీసుకురావటం, అవసరమైన చోట కొన్ని వెహికల్స్ కానీ లేకపోతే ఎసెన్షియల్ మొందా తుఫాన్ నేపథ్యంలో నష్ట నివారణ కోసం అగ్నిమాపక శాఖ పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. విపత్తు సమయంలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా గుంటూరులోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో డెమో నిర్వహించారు. ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఎలా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలనే అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఏ పరికరం ఎలాంటి సమయంలో వినియోగిస్తారనే విషయాలపై క్షుణ్ణంగా వివరించారు. ఈ వివరాలను అగ్నిమాపక శాఖ అధికారులు జ్ఞానసుందర్, జిలాని, కృష్ణారెడ్డి పర్యవేక్షణ చేశారు. తుఫాన్ సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. తక్షణమే తమ సిబ్బంది స్పాట్కి చేరుకొని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్కారం. అగ్నిమాపక శాఖ తరఫున సౌత్ రీజియన్లో మొత్తం 17 బోట్లు ఉన్నాయి. ఈ బోట్లలో కూడా 15 బోట్లను మేము ఆల్రెడీ రెస్క్యూ టీమ్స్ రెడీ చేసాం. అలాగే చెట్లు పడిపోయిన ట్రీ కటింగ్ కింద మనకు పవర్ సాసు, పెట్రోల్ డ్రైవన్ 2 రకాలు ఉంటాయి. పవర్ అంటే మన జనరేటర్ కానీ లేదా ఎలక్ట్రిసిటీతో పనిచేసే పవర్ సాస్ ఉన్నాయి. అలాగే పెట్రోల్ డ్రైవన్ అనమాట, పెట్రోల్తో కూడా నడిచే రంపాలు ఉన్నాయి. ఈ ట్రీ కటింగ్ అంటే ట్రాఫిక్ ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మనం కట్ చేసి తొలగించడానికి మనకు వీలుగా ఉంటుంది. ఇప్పటికే మనం అమలాపురం, భీమవరం, మచిలీపట్నంకి మా డీజీ ఫైర్ సర్వీస్ ఆదేశాల మేరకు 5 టీమ్స్ని మేము డిప్లాయ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకు మోస్ట్ ఎఫెక్టెడ్ మీకు తెలుసు కోస్టల్ రీజన్లో ఉన్నారు కాబట్టి నెల్లూరు, తిరుపతి, బాపట్ల అండ్ పార్ట్స్ ఆఫ్ గుంటూరు, ప్రకాశం, ఈ జిల్లాల్లో కూడా ప్రతి డిస్టిక్లో కూడా టీమ్స్ని మేము రెడీ చేసి సిద్ధంగా ఉన్నాము. మాకు 24 అవర్స్ వాచ్ ఉంటుంది కాబట్టి 2 వాచ్ స్టాఫ్ని మేము అందుబాటులో ఉంచుకున్నాం. ఎటువంటి
రెస్క్యూ కాల్స్ అయినా మా సిబ్బంది హాజరైనందుకు రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మీరు గమనించారు మన దగ్గర ఉన్న వెరైటీ ఆఫ్ ఎక్విప్మెంట్. ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం లోపల ఎవరన్నా మనం చిక్కున్నప్పుడు వాటిని కట్టర్స్ ద్వారా ఎలా బయట తీసుకోవాలి, అలాగే పొగనిన్న గదుల్లో ఎగ్జాస్ట్ని ఎలా ఉపయోగించి వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయ్యి ఫ్రీగా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కానీ రెస్క్యూ ఆపరేట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుందని కూడా మేము ఎగ్జాస్ట్ చూపించాం. అలాగే వుడ్ కట్టర్స్కి సంబంధించినటువంటి పవర్సా కూడా మీకు చూపించడం జరిగింది. అది కాకుండా మనకు లైటింగ్ విజిబిలిటీ ప్రాబ్లం లేకుండా మనకు రెస్క్యూ టెంట్ ఉంది కదా, అందులో 360 degrees యాంగిల్లో మనకు లైటింగ్ మనం పవర్ లేని టైంలో కూడా మనం జనరేటర్ ద్వారా సప్లై చేసి మనం రెస్క్యూ ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అలాగే లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ పర్పస్ అండ్ లైఫ్ జాకెట్ అంటే మనం ముందు పర్సన్ రెస్క్యూ అంటే పర్సన్ వాటర్లో పడ్డప్పుడు ముందు రెస్క్యూ చేసే అతను కూడా సేఫ్గా ఉండాలి. కాబట్టి ఎంత వాటర్లో పడ్డా మనకు తేలి ఉంటారు అనమాట. అలా ఈత రాకపోయినా కూడా అది వేసుకున్న తేలి ఉంటారు. అలాగే లైఫ్ బాయ్ అనేది ఇతరులను రక్షించడం కోసం మనం దూరంగా ఉన్న ప్రాబ్లం వర్షంలో నీళ్ళలో కానీ చిక్కుకున్న అతన్ని కాపాడడానికి మనం రోప్ ద్వారా తిరిగి వేస్తే వాళ్ళు దాన్ని పట్టుకుని ఆటో ఒడ్డుకు లాగుతామన్నమాట. అలాగే కొన్ని రోప్స్ ఉన్నాయి. అలాగే పొగండి నదుల్లో లోపలికి వెళ్ళి మనుషులు ఎవరిని చిక్కుని తీసుకురావాలనుకోండి బిఏ సెట్ వేసుకొని మన పర్సన్ వెళ్ళి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ బిఏ సెట్ బ్రీతింగ్ ఆపరేట్ సెట్ కూడా మనం ఉపయోగించడం. అలాగే ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ వేసుకున్నాం. ఏదైనా దగ్గరగా మంటలకు దగ్గరగా వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫైర్ ఫైటింగ్ ఆపరేట్ చేయాలని రెస్క్యూ ఆపరేట్ చేయాలన్నప్పుడు ఆ ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ కూడా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అగ్నిమాపక శాఖ ఈ మోంతా తుఫాన్కి సన్నద్ధంగా ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ హెచ్ఓడి ఆఫీస్ నుంచి వచ్చింది. హోమ్ మినిస్టర్ మేడం నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. సన్నద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నాం. అంటే మనకు యాజ్ ఆఫ్ నౌ ఐఎండీ ప్రిడిక్షన్ ప్రకారం మనకు అమలాపురం ఆ కోనసీమ ఎక్కువ ఉంటుందండి. మనకు రెయిన్ఫాల్ అయితే 2 days వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. దానికి సిద్ధంగా మనం బోట్స్ కూడా పెట్టుకున్నాం. మీకు ఐఆర్బి ఇన్ఫ్లేటబుల్ రెస్క్యూ బోట్ అంటే ఇది స్టేబుల్ వాటరు. ఏదైతే అలర్ట్ మెసేజ్ రావడం జరిగిందో మన జోన్ 3 సంబంధించి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అండ్ బాపట్ల డిస్ట్రిక్ట్ సంబంధించి పూర్తి అన్ని 5 స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హయ్యర్ ఆఫీసర్ అడిషనల్ డైరెక్టర్ గారు ఇవాళ నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా ఈరోజు గుంటూరులో కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ 5 స్టేషన్స్లో మన యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించడానికి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. మన యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి కోస్టల్ 5 స్టేషన్స్ ఉన్నాయో ఆ కోస్టల్ 5 స్టేషన్స్లో టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా బోట్ రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్, వుడ్ కటింగ్ టీమ్స్, ఏమైనా మన సైక్లోన్ సంబంధించిన రెయిన్ఫాల్లో ఫ్లడ్ రెస్క్యూ కానీ లేదంటే ట్రీస్ ఏమైనా చెట్లు కానీ పడిపోయి హైవేస్లో మనకి అడ్డంకుల్లో ఏర్పడినప్పుడు ఆ ట్రీ కటింగ్ చేసి ట్రీ రిమూవల్ కూడా చేయడం, రోడ్ క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన టీమ్స్ అనేది అన్ని 5 స్టేషన్స్లో కోస్టల్ 5 స్టేషన్స్లో ప్రిపేర్ చేసి వాళ్ళని యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎక్వాడెవిల్స్ విజయవాడ దగ్గర ఎక్వాడెవిల్స్లో కూడా ఒక అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ సంబంధించి ఒక 15 members ఫుల్ అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. డీజీ గారు కూడా దాన్ని కంప్లీట్గా ఇచ్చేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ పొందినారో వాళ్ళని కూడా ఎక్కడైతే మనకి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉందో అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ సంబంధించిన ఫ్లడ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ లేకపోతే రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్స్ కానీ వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన సైక్లోన్ అంతా సంబంధించి జోన్ 3 అదేవిధంగా సౌత్ రీజన్ సంబంధించి పూర్తిగా అన్ని 5 స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ప్రిపేర్డ్నెస్ పూర్తిగా వాళ్ళందరికీ ప్రిపేర్డ్నెస్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.